ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బాబా అనుకోండి. ఇవాళ అయితే బంటి బర్త్డే అయితే నిన్న చాలా బాగా జరిగిందనమాట. బంటి నువ్వు ఎన్ని కేక్స్ కట్ చేసినావు? 2 కేక్స్ కట్ చేసిండు బంటి నిన్న. మంచిగా చాలా బాగా సెలబ్రేట్ జరిగింది బంటి బర్త్డే అయితే. మీరు వీడియో చేసి ఉంటారు. ఇంక ఇవాళ అయితే సండే అనమాట. సండే రోజు కూడా అందరం అయితే లేచినాము. ఇప్పుడే పొద్దున్న లేచినాము. అదిగోండి అందరింట్లో తాత చాయ్ తాగుతున్నాడు. లడ్డు పిన్ని అటు సైడ్ పిన్నులు అందరు అటే పోయిండ్రు. ఇప్పుడే పోయిండ్రు అటు ఎక్కడోళ్ళు అక్కడ. అప్పుడే లేచింది. ఖుషి తీసుకొచ్చినాము. కొన్ని సగమేమో ఫ్రై, సగమేమో కర్రీ, చేపల పులుసు కోసం. అయ్యో దేవుడా, మీరు ఎంతగానో మాకు చేసి పెట్టిరని ఇక ఒక్కసారి చేసినందుకే 100 సార్లు చెప్పుకుంటారు. మరి మేము రోజు చేసేవాళ్ళం. ఎప్పుడు అది వీడియో కోసమే కనబడతాడు. ప్రతి రోజు చేసేది ఎవరు? నువ్వు. రోజు చేసేది ఎవరు? నేనా నువ్వా? ఓన్లీ నాన్ వెజ్ ఉన్న రోజు నువ్వు చేస్తావు. రోజు చేసేది ఎవరు? సరే ఉండు, నేనేమన్నా వద్దంటున్నానా? నీకు ఎప్పుడో అన్నా పోకు అని అన్నా, నువ్వే పోతున్నావు. ఉండు రాదు ఇంట్లోనే. మరి నాన్ వెజ్ ఉన్న రోజు ఉంటావు, అది కూడా చికెన్ ఉన్న రోజు ఉంటావు. మటన్ ఉన్న రోజు నేనే కదా వండుతాను. అబ్బో ఇక వచ్చిందిరా పానకంలో పుడక. ఇక ఇంట్లో లేకపోతే గిన్ని మాటలు అంటే ఇంట్లో ఉంటేనట్టు ఏం చేస్తున్నావు? రాత్రి రంపాన పెట్టి పడుకోబెడతాగా చాడమూలకి. అరే ఇక బావాలు ఉంటే ఇక మరదళ్ళు అయితే ఏం సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ల మీద సపోర్టాలు ఎక్కిస్తారు మునగ చెట్టు బావాలని అయితే. అక్కడ కాదు, నేను అక్క సైడ్ పెట్టుకుని చెల్లెళ్ళు ఉండి అక్కల సైడ్ సపోర్ట్ చేయరు. ఏమన్నా అంటే బావల సైడ్ సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు అట్లనే చేస్తారు. కావాలంటే ఎందుకంటే మరదలు అన్నారు పొట్టిగున్నారట, బాగా హైట్ ఉన్నారట. మరదల్లే బావలకు సపోర్ట్ చేస్తారంటే ఎందుకంటేనట మరదళ్ళు అందరూ పొట్టిగున్నారట, అందుకే మీరు సపోర్ట్ చేస్తారట. నువ్వు పొట్టిగున్నారని బాగా నీకు సపోర్ట్ చేస్తారట. నువ్వు ఆల్రెడీ పీట మీద నిల్చున్నావు, బాగా నీ కింద నిల్చున్నావు అయితే హైట్ ఉన్నాడు, దానికి సపోర్ట్ పడినందుకే గింతనా. ఇప్పుడు ఫ్రై చేయాలి, కర్రీ వండాలి, రొట్టెలు చేయాలి, అన్నం పెట్టాలి, చికెన్ వండాలి. చికెన్ ఇక నువ్వు వండుతావు అనుకో చూడగా. సరే అయితే ఇప్పుడు ఇవన్నీ చేసేది ఎవరు? మేమా నువ్వా? మరి సరే అంటే మన ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన వాళ్ళతో పని చేపిద్దామా? వరంటేనే పని అట, ఇది కూడా పని అట. చూసినావా? అయిపోయా నీది. ఇంతసేపు మాట్లాడిన వాళ్ళంతా ఉంటాయి. అయిపోయా మరి ఫోన్ కొనిస్తేనట వంట చేస్తాడట. మరి గౌరవం ఏమో మాకు తెలుసు. అంటే ఏం లేవు, అందుకే అట్లా అంటున్నాడు. లేవుట్టిగా సరే 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 ఏం లేవనే కదా దాంట్లో. కార్డ్ అంటుండు, క్రెడిట్ కార్డులు అప్పే ఉన్నది, ఇంట్లో కూడా అప్పే ఉన్నది. క్రెడిట్ కార్డులు ఏం తీయకండి మీరు, మీకే డబ్బులు పడుతుంది. ఇక సరే అయితే సరే 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 చేసుకుంటాం. సరే సరే చూసిండ్రు కదా బావ మరదలు కలిస్తే ఎంత జోకులు ఉంటాయో. ఫుల్ జోక్స్ ఉంటాయి అనమాట. మా వారు నిజం చెప్తున్నాండి, చూడడానికి సైలెంట్ ఉంటారు, ఎక్కువ వీడియోస్లో మాట్లాడారు, కానీ పంచులు వేస్తే మాత్రం ఘోరంగా ఉంటుంది. మస్తు కామెడీ చేస్తారు, మస్తు ఉంటుంది అనమాట. నేను అంటే అందుకే మాట్లాడు కదా వీడియోస్లో అంటే అస్సలే మాట్లాడారు, కానీ మస్తు మాట్లాడతారు. మస్తు వాళ్ళ మరదలతో బాగా మాట్లాడతాడు. ఇక్కడైతే చెల్ల గడక వేసేస్తుంది. మార్నింగ్ టైంలో అందరం కలిసి అయితే తినేస్తున్నాము. గడక విత్ మన పెరుగు ఉంటుంది కదా, ఇంకా పెరుగునైతే కొంచెం నీళ్ళు పోసి చల్లగా వేసుకొని గడకల్లో పెరిగేసుకొని తినాలి. కానీ మక్క గడక సూపర్ ఉంటుంది, మా అందరికీ చాలా ఇష్టము. ఇంకా కుట్టి అయితే తినారు, కానీ మేము అందరం తినేస్తున్నాం ఇక్కడ చూడండి. దాని తర్వాత ఏంటి ఇంకా జోకులు ఉంటాయి చూడండి. నేను పని చేస్తలేను. అయ్యో ఇప్పుడు వీడియో రికార్డ్ కావాలి. ఆన్ చేసి ఇవ్వలే నువ్వు. బాగా
నేనేం చేయలేదు, అక్కడనే పాస్ చేసి ఇచ్చింది. నాకేనా పాస్ చేసి ఇచ్చిన, నేను చూడలేదు. నేను ఒక డ్రెస్ హోటల్ కొట్టి నేను ఇప్పుడు చూసిన కిందికి. ఏ లేదు, పొద్దుల డాన్సులు కాదు, పొద్దుల డాన్స్ వేసే వీడియో తీస్తే అయిపోగా. మూత అవు మరి బాగానే ఇప్పించి, మరి బాగా డబ్బులు ఇచ్చిండు, పనులు చేశారు. నువ్వు కవితక్కకి ఎట్లా ఉంటా కేక్, నువ్వు కవితక్కకి కేక్ ఎట్లా ఉంటా పెట్టుకో. కవితక్క కంటే కేక్ అంటే ఎట్లా పెట్టండి కేక్. అయితే కుండ ఫిష్ వేద్దామా? కుండ ఫిష్ తర్వాత ఇక్కడ మేమైతే జొన్న రొట్టె చేస్తున్నాం. జొన్న రొట్టె అయితే మాకు ముద్ద దిగదని మీకు తెలిసిందే కదా. మేమైతే నాన్ వెజ్ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఇంకా జొన్న రొట్టె చేస్తాం. ఇంకా ఫిష్ ఉందంటే అసలైనా చేయాల్సిందే. ఇక్కడ నేను చెల్లె చేసేస్తున్నాము. చెల్లెనేమో ఇక్కడ ఫిష్ ఫ్రై చేసేస్తుంది. ఫిష్ అయితే 5 kgs తీసుకొచ్చిండు ఈయన. ఇంకా 5 kgs తీసుకొచ్చిన దాంట్లో కొన్ని ఫ్రై, కొన్ని మిగతాయి కర్రీ చేస్తున్నాం అనమాట. ఇంకా నేను చెల్లెనేమో ఇక్కడ రొట్టెలు చేసేస్తున్నాము. నేను ఏదో కవిత చేస్తూ ఉంటే ఏదో అంటున్నాను అనమాట. నవ్వొచ్చింది నాకైతే. తమ్ముడేమో చికెన్ కర్రీ వండేస్తున్నాడు. చికెన్ కర్రీ వండుతాడు వాడు బాగా, కానీ స్పైసెస్ ఎక్కువ వేసి వండుతాడు అనమాట. నేను అంటున్నా, రే కారం తక్కువ వేయరా, నువ్వు మరీ ఎక్కువ వేస్తావు అని చెప్తున్నా. మరీ కారం ఎక్కువ వేస్తే అసలు తినబుద్ధి కాదు ఊకే. వాడికి ఊరికే అదే చెప్తా. కానీ మంచిగా వండుతాడు, చాలా బాగా వండుతాడు. ఇక్కడైతే తమ్ముడు చికెన్ కర్రీ వండేస్తున్నాడు. దాని తర్వాత నేను రొట్టెలు చేసిన తర్వాత ఫిష్ కర్రీ అయితే వండుతున్నా. మా వారు అంటున్నారు, మీరు ఎవ్వరు వండకండి, మీ అక్క చేస్తుంది, మీ అక్క మంచిగా వండుతుంది అని అంటున్నారు అనమాట. అబ్బాయి ఇక నేను చూడాలి. ఇక అప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందో, చాలా మంచిగా అనిపించింది. ఇంకా నేనైతే ఫిష్ కర్రీ వండుతున్నా. మా మమ్మీ చాలా బాగా వండుతుంది ఫిష్ కర్రీ. నేను మమ్మీ చాలా బాగా వండుతాము. ఇంకా ఇక చెల్లె వాళ్ళు వండుతారు కానీ కొంచెం అంత సెట్ కాదు. తమ్ముడు అంటున్నాడు, నేను వండితే మాత్రం మా రూమ్ వాళ్ళు అందరూ ఎగవాడి గిన్నె తీసుకొని మరీ తింటారు, గిన్నెలు ఉన్నదంతా ఊడ్చుకొని మరీ అని అంటున్నారు. అయినా సరే ఏమవుతారో మీ అక్క ఉండదు అని చెప్పి ఫుల్ కామెడీ అనమాట. ఇక్కడైతే ఇంకా వంటలన్నీ అయిపోయిన తర్వాత అయితే తింటున్నాము. ఇంకా అందరం అయితే కొంతమందికి ఏమో రొట్టె మీద ఉండాలి ఫిష్ కర్రీ, కొంతమందికి ఏమో రొట్టె మీద కాకుండా సైడ్కి వేసి ఇవ్వాలన్నమాట. మా ఇంట్లో ఒక్కొక్కరం ఒక్కొక్క స్టైల్లో తింటాము. కానీ ఫిష్ ఫ్రై వేసుకుంటే, ఫిష్ సూప్ వేసుకుంటే అందరం కలిసి తింటున్నాము. చాలా డేస్ తర్వాత ఫస్ట్ టైం అనమాట మేము అందరం కలిసి తినడం కానీ కలవడం కానీ. బంటి ఇది 5th బర్త్డే కదా బంటిది, అందుకే మంచిగా గ్రాండ్గా అందరు ఉండాలనే ప్లానింగ్ తోటి అందరినీ పిలిపించిన అనమాట. వస్తారో రారో అన్నట్టుండే. అసలు ప్రతిసారి వస్తాం అంటారు, ఏదో ఒక దానివల్ల రాలేకపోతారు అనమాట. బంటి బర్త్డే, హనీకుట్టి బర్త్డే కంటే నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను కాబట్టి అక్కడ మంచిగా జరిపేస్తాను నేను. అప్పుడు హాలిడేస్ టైం కదా, June 16th అంటే మనకి అప్పుడే హాలిడేస్ అయిపోతాయి కాబట్టి ఇంత హాలిడేస్ కట్టే ఉండేసి నేను ఏం చేస్తా, బర్త్డే జరుపుకొని వచ్చేస్తా. ఈ బంటి బర్త్డేకి ఎవరు రారనమాట. వస్తే చిన్న చెల్లి తమ్ముడు వస్తారు. ఈ మధ్య చిన్న చెల్లి కూడా రావట్లేదు, తమ్ముడు ఒక్కడే వస్తాడు. అందుకే ఈసారి 5th బర్త్డే కదా, మీరు అందరూ రావాలి అని అంటే ఇంకా చెల్లె వాళ్ళు అయితే రామన్నారు. కానీ తర్వాత లాస్ట్కి అయితే వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే అందరం కలిసి కూర్చొని రౌండ్గా కూర్చొని తింటున్నాము. చూడండి మస్తు అనిపించింది అసలు. ఇంక ఇప్పుడు కలిసినామంటే మళ్ళీ ఇంకెప్పుడు ఇక మా పెద్ద మరిది అయితే రాలేదు, నైట్ వస్తా అన్నారు. అయితే తులం బంగారం కొని మన బావని
ఎందుకు ఇప్పుడు అన్నావు కదా ఫోన్ కొని అని అన్నావు కదా గిన్నె మంచిగా ఉన్నది కానీ తిన్నారు. నేనేమో ఈ గిన్నెల చికెన్ కర్రీ ఇంట్లోనే కలుపుకొని తింటున్నా కానీ మా వారికి ఫోన్ కొనియాలట. మా వారికి ఫోన్ కొనియాలంటే నువ్వు తులం బంగారం కొని నేను ఫోన్ కొని తులం బంగారం. నువ్వు ఎవరిని అడుగుతున్నావు మరి? సరే చిట్టిని అడిగినా చిట్టికి తులం బంగారం కొని నీకు ఫోన్ కొని. ఓకే అయితే సరే ఎవరిని అడుగుతావు? ఇంకొక ప్రియని అడుగుతాడు. అది తులంగా పావులెత్తులు వస్తుంది. పావులెత్తుకి ఎంత అనుకుంటున్నావు చిట్టి? మరి నాకద్దు. ఏమైంది? గంజు మంచిగా 10 కూరలు అన్నట్టు మంచిగా ఉన్నారు. చికెన్ తినకన్నాడా? సరే తినక చికెన్ ఏం తినమన్నాడు ఆయన మరి? వెంటనే ఫ్రై కూడా తినకన్నాడు అంటే ఫిష్ ఫ్రై ఎందుకు తిన్నామని అర్థం. అంతేనా? మరి ఇప్పుడు ఏం తినాలి? వాటర్ ఎండకు తెలుసుకోవాలి. అంతేనా? అయితే ఇది ఈవినింగ్ టైం అనమాట, నైట్ టైము. మార్నింగ్ అయితే ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, తర్వాత చికెన్ వండుకున్నాం కదా, అదైతే కొంచెం కొంచెం ఉన్నాయి. మళ్ళీ ఇంకా అవైతే అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి. మళ్ళీ మమ్మీ అయితే ఇక్కడ చిన్న చేపల కర్రీ వండుతుంది. ఇక్కడ చూపిస్తాం మీకు. మా వారైతే బ్యాట్ పట్టుకొని దోమల కోసం చంపుకుంటున్నాం. అయితే ఫిష్ కర్రీ వండుతుంది. ఇగోండి చిన్న నువ్వు ఇప్పుడు ఎగ్గు పట్టుకొచ్చి అటు పెట్టుకో. నువ్వు ఇప్పుడు ఎగ్గు పట్టుకొచ్చి ఇప్పుడు కొడతా అంటావు. అప్పుడు కర్రీ చేయాలంటే మరి మాకు ఇక నెత్తి మీద ఎందుకు కొడుతున్నావు? అటు పో. అరే అరే బన్నీ కొడితే నీ మరదలకు కొట్టు కావాలంటే నాకెందుకు కొడతావు? ఎక్స్ లేవు అయితే ఆడబెట్టు, లెక్క పెట్టి వండుతాం ముందే. అరే బన్నీ ఇదిగోండి చిన్న చేపల కర్రీ చందమామలు తీసుకొచ్చిండు నానైతే ఇంతకుముందు, అందుకే చందమామలు తీసుకొచ్చారు. అవైతే వండుతుంది అనమాట. తీయలే ఇక ముచ్చటకే సరిపోయింది. కూర్చున్నప్పుడైనా తీస్తే అయిపోయేది. ఇదిగోండి చిన్న చేపలు అయితే మమ్మీ వేసేస్తుంది. పులుసు ఉడికింది కదా, పులుసులు అయితే వేసేస్తుంది. మళ్ళీ ఇంకా నైట్ కూడా అందరం కలిసి తినేస్తున్నాము. మా మరిది వచ్చిర్రు, పెద్ద మరిది అయితే. ఇంకా పెద్ద మరిది వచ్చిర్రంటే ఆబ్వియస్లీ ముగ్గురు సిట్టింగ్ అయితే ఉంటుంది. వాళ్ళు ముగ్గురు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు, మేము అందరం కింద కూర్చున్నాము. ఈరోజు డే అయితే చాలా బాగా గడిచిపోయింది, చాలా ఫన్గా అయిపోయింది అనమాట. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అందరం కలిసి తినేస్తున్నాము. చిన్న చేపల కర్రీ మా మరిదికి మా వాళ్ళకి వేసిస్తున్నాము. ఈరోజు అయితే చాలా హ్యాపీగా గడిచిపోయింది. చూస్తున్నారు కదా వీడియో అయితే. ఇంకా మళ్ళీ ఎప్పుడో ఇక అందరం అయితే కలిసేది. ఇది అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.